నమస్తే, వెల్కమ్ టు హలో డాక్టర్. భారతదేశంలో ఒక అధ్యయనం ప్రకారం ప్రతి 7గురిలో ఒకరు మానసిక అనారోగ్య పరిస్థితికి గురవుతున్నారు. మానసిక ఆరోగ్య కలంకం గురించి మాట్లాడడానికి, దాని గురించి చర్చించడానికి ఇది కరెక్ట్ టైం. సో ఈ సమయంలో అందరూ కూడా పార్టిసిపేట్ చేయాలి, ప్రతి ఒక్కరూ కూడా ఎడ్యుకేట్ అవ్వాలి, ప్రతి ఒక్కరు కూడా అవేర్నెస్ తెచ్చుకోవాలి. సో ఈ సంకల్పంతోనే బాత్ కర్కేతో ధేకో ఉద్యమానికి మద్దతు ఇవ్వడానికి మనతో పాటు 4 మానసిక వైద్యులు ఉన్నారు. డాక్టర్ కె అశోక్ రెడ్డి గారు, సైకియాట్రిక్ ప్రొఫెసర్, ఎస్విఎస్ మెడికల్ కాలేజ్ మహబూబ్ నగర్, కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్, గాయత్రి క్లినిక్ హైదరాబాద్ నుంచి. అలాగే మరొక డాక్టర్ మనతో అందుబాటులో ఉన్నారు, డాక్టర్ బి జగదీష్ బాబు గారు, కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్, జయకృష్ణ హాస్పిటల్ వరంగల్ నుంచి. ఇక మరొక డాక్టర్ వేమిరెడ్డి రాధికారెడ్డి గారు, ప్రొఫెసర్ ఆఫ్ సైకియాట్రిక్, అలాగే సిద్ధార్థ మెడికల్ కాలేజ్ విజయవాడ నుంచి. సో హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ కూడా డాక్టర్. అండ్ అలాగే డాక్టర్ పూర్ణిమ నాగరాజు గారు, డైరెక్టర్ అండ్ కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్ మరియు సైకోథెరపిస్ట్, ధృతి వెల్నెస్ క్లినిక్ నుంచి, హైదరాబాద్ లో ఉంది ఆ క్లినిక్. ఇక సో నమస్తే డాక్టర్. నమస్కారం డాక్టర్. జనరల్ గా కామన్ గా చెప్పుకునే సైన్స్ సిమ్టమ్స్ అంటే ఏముంటాయి డాక్టర్ ఈ మెంటల్ డిసార్డర్స్ కి సంబంధించి? అయితే మానసిక వ్యాధుల లక్షణాలు చాలా మంది అవగాహన లేక అంత ఈజీగా గుర్తుపట్టలేరు. అయితే మన దైనందిక జీవితంలో కనిపించే ఆందోళన, దిగులు, చికాకు, నిద్ర లేకపోవడము, ఇవే మానసిక వ్యాధి లక్షణాలు ఉంటాయి. అయితే ప్రతి ఆందోళన, ప్రతి దిగులు మానసిక వ్యాధి లక్షణం కాదు. ఎప్పుడైతే ఈ లక్షణాలు అతి తీవ్రంగా ఉండి చాలా కాలం ఉండి మనిషికి ఇబ్బంది కలిగించి వాళ్ళు పనులు చేసుకోలేకపోతారో, అంత తీవ్రంగా ఉన్నప్పుడే వాటిని మనం మానసిక వ్యాధి లక్షణాల కింద పరిగణించబడతాయి. అయితే ముఖ్యంగా మనకు కనిపించేటివి అతిగా ఆందోళన, గుండె దడ, నిద్ర లేకపోవడము, తలనొప్పి, కాన్సన్ట్రేషన్ తగ్గిపోవడము, చిన్న విషయాలు మర్చిపోవడము, ఇవన్నీ ఆందోళన వ్యాధి యొక్క మానసిక వ్యాధి యొక్క లక్షణాలు. అదేవిధంగా మనము డిప్రెషన్, ఆ కుంగుబాటుతనాన్ని తీసుకుంటే మనిషి చికాగ్గా ఉంటాడు, దిగులుగా ఉంటారు, ఎప్పుడు ఏడ్చుకుంటా ఉంటారు, జీవితం మీద నిస్పృహ. అదేవిధంగా మరీ తీవ్రంగా ఎక్కువైపోతే సూసైడల్ థాట్స్ కూడా వస్తాయి, సూసైడ్ కూడా చేసుకునే సూచనలు ఉన్నాయి. ఇవి డిప్రెషన్ వ్యాధి లక్షణాలు ఇవి. అదేవిధంగా మనం స్కిజోఫ్రీనియా వ్యాధి లక్షణాలు తీసుకుంటే వాళ్ళు తనతో తను మాట్లాడుకుంటా ఉంటారు, చుట్టుపక్కల ఎవరు లేకు నవ్వుకుంటా ఉంటారు, మరి వాళ్ళ పరిశుభ్రత అంతా దిగజారిపోతుంది, బట్టలు చిరిగిన బట్టలతో తిరుగుతూ ఉంటారు, అప్పుడప్పుడు ఇతరులపై అనుమానాలు పడుతూ ఉంటారు. సో ఇలాంటి లక్షణాలు మన స్కిజోఫ్రీనియా వ్యాధిలో ఉంటాయి. అదేవిధంగా మనం బైపోలార్ అఫెక్టివ్ డిసార్డర్ అని ఉంటుంది, దాంట్లో మానియా అనే కండిషన్లు చూసుకుంటే వాళ్ళు అతి సంతోషంగా ఉండి పాటలు పాడుతుంటా ఉంటారు, డాన్స్ చేస్తూ ఉంటారు, స్ఫూర్తి అనేది చాలా పెరిగిపోతూ ఉంటుంది, ఎక్కువ డబ్బులు ఖర్చు పెడతా ఉంటారు, అప్పులు కూడా ఎక్కువ చేస్తూ ఉంటారు, పార్టీలు అరేంజ్ చేస్తారు, మరి కొత్త కొత్త బట్టలు, కొత్త కొత్త రంగుల బట్టలు వేయడం మొదలు పెడతా ఉంటారు అన్నమాట. ఇవి మనకు ముఖ్యమైన వ్యాధి లక్షణాలు. అయితే మానసిక వ్యాధి కిందనే మనకు ఈవెన్ ఆల్కహాల్, మారక ద్రవ్యాలు అలవాటు కావడము, ఆల్కహాల్ అలవాటు కావడము, దానికి బానిస అయిపోవడం కూడా మానసిక వ్యాధి కిందకి వస్తాయి. సో ఇలాంటి లక్షణాలన్నీ కూడా మన మానసిక వ్యాధి లక్షణాలు గుర్తించవలసిన అవసరం ఉంటుంది. డాక్టర్, ప్రెసెంట్ ఇప్పుడు మన భారతదేశంలో చూసుకుంటే దీని ప్రభావం అనేది ఎక్కువగా ఉంది అంటూ ప్రీవియస్ డాక్టర్స్ చెప్తే విన్నాము. ఎంత ప్రబలంగా ఉంది అనుకోవచ్చు డాక్టర్? వాస్తవానికి మన సమాజంలో మానసిక జబ్బు లక్షణాలు ఎలా ఉంటాయో అన్న విషయం చాలా మందికి తెలియకపోవడం వల్ల మానసిక జబ్బుల స్టాటిస్టిక్స్ ఎగ్జాక్ట్గా తెలియట్లేదు. చాలా మంది సైకియాట్రిస్ట్ దగ్గరికి ట్రీట్మెంట్కు రావట్లేదు, వేరే సైకియాట్రిస్ట్ దగ్గర, వేరే స్పెషలిస్ట్ దగ్గరికి ఎంత సులువుగా వెళ్తారో అంత ఈజీగా ఒక సైకియాట్రిస్ట్ దగ్గర రావడానికి ఇంకా ప్రజలు వెనుకాడుతున్నారు. దానికి కారణం ఏంటంటే అవగాహన రాహిత్యము, దాని పట్ల ఉన్న సోషల్ స్టిగ్మా, మూఢనమ్మకాలు. కానీ కొన్ని స్టాటిస్టిక్స్ మాత్రము, ఇప్పుడు ఉదాహరణకి ప్రపంచ ఆరోగ్య సంస్థ స్టాటిస్టిక్స్ ప్రకారము మన దేశంలో దాదాపు 20 కోట్ల మంది ఏదో ఒక మానసిక రుగ్మతతో బాధపడుతున్నారని తెలుస్తుంది. ఇక ప్రపంచం మొత్తం ఉన్న జరుగుతున్న ఆత్మహత్యల్లో 40% మన దేశంలోనే జరుగుతున్నాయి అని తెలుస్తుంది. అంటే మనం అర్థం చేసుకోవచ్చు పరిస్థితి ఎంత భయానకంగా ఉంది. ఇంకా మనము
దీని పట్ల అవగాహన ఎంత పెంచాలన్నది. అందుకే ప్రతి 7గురిలో ఒక్కరు మన దేశంలో మానసిక జబ్బుతో బాధపడుతున్నారు అని తెలుస్తుంది. అందులో ముఖ్యమైన మానసిక జబ్బులు ఏంటంటే డిప్రెషను, యాంగ్జైటీ, ఫోబియా అంటే రకరకాల భయాలు, ఆల్కహాల్, నికోటిన్ లాంటి పదార్థాలు ఎక్కువ తీసుకోవడము, ఇక స్కిజోఫ్రీనియా అంటే పిచ్చి, వెర్రి, సైకోసిస్ అంటారు. అలాగే బైపోలార్ డిజార్డర్, ఒక్కొక్కసారి వాళ్ళ మూడ్ ఒక్కొక్క రకంగా మారిపోతూ ఉంటుంది. ఇక ఆబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్, అడ్జస్ట్మెంట్ డిజార్డర్స్, స్లీప్ డిజార్డర్స్, ఇలా ముఖ్యంగా ఇలాంటి మానసిక జబ్బులు చాలా ప్రబలంగా ఉన్నాయి మన దేశంలో. ఇక కోవిడ్ వచ్చాక పరిస్థితి ఇంకా విషమంగా మారింది. కొన్ని రకాల మానసిక జబ్బులు పెరిగాయి కూడా. సో డాక్టర్, జనరల్ గా చూసుకుంటే ప్రెసెంట్ సినారియోలో మన ఇండియాలో అయితే ఈ మెంటల్ డిజార్డర్స్, ఈ మెంటల్ ఇల్నెస్ యొక్క తీవ్రత అయితే అధికంగానే ఉంది అని అర్థమవుతోంది. సో డాక్టర్స్ అందరూ మాట్లాడితే, అంటే డాక్టర్ జనరల్ గా కాజెస్ అంటే ప్రతి ఒక్కరిలో కూడా ఆందోళన, యాంగ్జైటీ ఉంటాయి. సో ఎలా డయాగ్నోస్ చేయాలంటారు డాక్టర్? యాక్చువల్ గా ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే సైకియాట్రీ ఇల్నెస్ అన్నిటిని, అంటే కామన్ గా మెంటల్ ఇల్నెసెస్ అనే వర్డ్ వాడతాము, కొంచెం డిస్క్రిమినేషన్, స్టిగ్మా ఉంది కాబట్టి బెటర్ వి కాల్ దెమ్ యాజ్ సైకియాట్రీ డిజార్డర్స్, అంటే మానసిక సమస్యల కింద. కానీ ఎందుకు వస్తున్నాయి అని అంటే ఇవన్నీ కూడా మెడికల్ ఇల్నెసెస్. మన శరీరానికి ఎట్లా జబ్బులు వస్తాయో అలాగే మనసుకు కూడా జబ్బులు వస్తాయి. సో మనసు అనేది ఎక్కడ ఉంది అంటే మన మెదడులో, బ్రెయిన్ లోనే. అంటే అది ఒక లొకేట్ చేసి ఒక పాయింట్ చెప్పలేం, కానీ అన్ని ఏరియాస్ కలుపుకొని మనసుగా పనిచేస్తుంది. సో దీనికి కూడా కొన్ని రకాల ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. వాటికి ఎన్నో కారణాలు ఉన్నాయి. జెనెటిక్ కారణాలు ఉన్నాయి, జీన్స్ కొన్ని మానసిక వ్యాధులు వస్తాయి. ఆ తర్వాత సోషల్ ఫ్యాక్టర్స్ కొన్ని, అంటే మన చుట్టూ ఎన్విరాన్మెంటల్ థింగ్స్ వల్ల కొన్ని, సోషల్ ఫ్యాక్టర్స్ వల్ల కొన్ని వస్తాయి. ఆ తర్వాత బ్రెయిన్ కి సంబంధించి కొన్ని డిజార్డర్స్, బాడీకి సంబంధించి కొన్ని డిజార్డర్స్ వచ్చినప్పుడు కూడా సైకలాజికల్, సైకియాట్రీ ఇల్నెసెస్ అనేవి వస్తాయి. సో కారణాలు అనేవి మన లైఫ్ ఈవెంట్స్ కొన్ని, ఆ తర్వాత మన పర్సనాలిటీ, మన మనస్తత్వం ఒకటి. సో అలాగా ఎన్నో కలుపుకొని మానసిక వ్యాధులు వస్తాయి. నెక్స్ట్ ఇప్పుడు మనకి గుడ్ ఎగ్జాంపుల్ ఏంటంటే కోవిడ్ పాండమిక్. కోవిడ్ పాండమిక్ లో మనకి సైకలాజికల్ ప్రాబ్లమ్స్ అనేవి బాగా పెరిగిపోయినాయి. ముఖ్యంగా యాంగ్జైటీ, డిప్రెషన్ అనే ప్రాబ్లమ్స్ విపరీతంగా పెరిగాయి. దానికి కారణం ఏంటంటే మన అందరం కూడా ఒక స్ట్రెస్ అనే దానికి లోనయ్యాం. ఆ స్ట్రెస్ వల్ల మన బ్రెయిన్ లో కొన్ని కెమికల్ చేంజెస్ చాలా వస్తాయి. ఆ చేంజెస్ వల్ల మళ్ళీ యాంగ్జైటీ, డిప్రెషన్స్ అనేవి వస్తాయి. ఇవి కాకుండా మతిమరుపు వ్యాధి, డిమెన్షియాస్, లేదా ఎదుగుదలలో లోపం పిల్లల్లో, మెంటల్ రిటార్డేషన్, ఇంటలెక్చువల్ డిజబిలిటీస్ అంటాం. కారణం మనకి ఒకటి పడిపోయింది అందరికి, ఏదో ఇబ్బందులు వస్తేనే మానసిక సమస్య వస్తుంది. అది కాదు, మనం వీ హ్యావ్ టు సీ ఇట్ యాజ్ ఎ డిస్టర్బెన్స్. అన్ని జబ్బుల్లాగే ఇవి కూడా వస్తాయి. అండ్ ద క్వశ్చన్ ఇస్ డాక్టర్, మెన్ అండ్ విమెన్ మనం చూసుకుంటే గనక ఇద్దరిలో కూడా ఆ ప్రభావం అనేది వేర్వేరుగా ఉంటుంది అనుకోవచ్చా ఈ మెంటల్ ఇల్నెస్ కి సంబంధించి? ప్రభావమే కాకుండాను సొసైటీ, అంటే మన సమాజం చూసే దృష్టి కూడా అంటే భిన్నంగా ఉంటుందండి. ఈ మెంటల్ హెల్త్ అవేర్నెస్ చేస్తూ ఈ సంవత్సరం ద థీమ్ ఇస్ మెంటల్ హెల్త్ ఇన్ అన్ అన్ఈక్వల్ వరల్డ్. అంటే ఒక ఈక్వల్ గా లేని ప్రపంచంలో మెంటల్ హెల్త్ ని ఎలా మనం అవేర్నెస్ అండ్ ప్లస్ సృష్టించడం ఎలాగా అని. సో ద ఫస్ట్ అన్ఈక్వల్ ఏంటి అంటే, ఇప్పుడు మనం ఫైనాన్షియల్, ఎకనామిక్ అన్ఈక్వాలిటీ, లేకపోతే కొన్ని కాస్ట్, క్రీడ్ ఇవన్నీ పక్కన పెట్టేస్తేనండి, మెయిన్ జెండర్ ఇన్ఈక్వాలిటీ అనేది చాలా పెద్దది. సో ఒక స్త్రీకి కొన్ని ప్రాబ్లమ్స్ అంటే యునిక్ గా ఉంటాయి. ఇప్పుడు పీరియడ్ టైంలో వచ్చే ప్రాబ్లమ్స్ కానివ్వండి, ప్రసవించేటప్పుడు వచ్చే ప్రాబ్లమ్స్ కానివ్వండి, ప్రసవించిన తర్వాత వచ్చే ప్రాబ్లమ్స్ కానివ్వండి, ఇప్పుడు పోస్ట్ పార్టం డిప్రెషన్ కానివ్వండి, పోస్ట్ పార్టం సైకోసిస్ అని, ప్లస్ ప్రీమెన్స్ట్రువల్ స్ట్రెస్ అంటే పీరియడ్ ముందు వచ్చే స్ట్రెస్, ఇవన్నీ యూనిక్ టు విమెన్ అన్నమాట. అదే కాకుండా డిప్రెషన్ అనేది సంఖ్య స్త్రీలలోనే ఎక్కువ ఉంటుందండి. ఆల్దో మెన్ ఆల్సో కెన్ గెట్ డిప్రెస్డ్. అలాగే ఇప్పుడు మనకి ఓసిడి అంటే అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ కూడా కొంత మట్టుకు ఈ సంఖ్య స్త్రీలలోనే ఎక్కువ ఉంటుంది. సో ఇది మనం డిజీజ్ ప్రకారంగా మనము స్టాటిస్టిక్స్ చూస్తే ఇలా ఉంటుంది. కానీ ఇంకొక ఇష్యూ ఏంటంటే మెనోపాజ్ లో, వృద్ధాప్యంలో మెనోపాజ్ లో వచ్చే ఇష్యూస్ కూడా దట్ యూనిక్ టు విమెన్ అన్నమాట.
ఇకపోతే సమాజం చూసే దృష్టి కూడా చాలా వేరేగా ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఉమెన్ ఎప్పుడు ఇంట్లో తను షీస్ ఫైనాన్షియలీ డిపెండెంట్. సో ఏదైనా హెల్ప్ కావాలన్నా సరే ఒక్కొక్కప్పుడు ఫైనాన్షియలీ షీ మే నాట్ హ్యావ్ ది రిసోర్సెస్, సొంత రిసోర్సెస్ లేకపోవడం. ఇంకోటి ఏంటంటే సమాజం చూడటం ఏంటంటే ఉమెన్ ఇస్ వీక్, వల్నరబుల్, అంటే తను ఒక అబల, తనకి ఏమీ రాదు. సో ఏదైనా మెంటల్ ప్రాబ్లం వచ్చిందనుకోండి, అబాండన్మెంట్, వెంటనే డివోర్స్ ఇవ్వడమో లేకపోతే వాళ్ళని వదిలేయడమో వెలివేయడమో ఇట్లాంటివి జరుగుతుంటాయి. థర్డ్ పాయింట్ ఏంటి అంటే చాలా మటుకు స్త్రీలు ఏదైనా డిప్రెషన్ కానీ లేకపోతే ఏడవడము, ఇప్పుడు డిప్రెషన్కి వచ్చే లక్షణాలు ఏంటి, చాలా సాడ్ గా ఉండడము, ఏడవడము, లేకపోతే ఒక్కొక్కప్పుడు ఏదైనా సైకోసిస్ అంటే మోర్ సివియర్ మెంటల్ ఇల్నెస్, స్కిజోఫ్రీనియా లాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు వాళ్ళంతా వాళ్ళు మాట్లాడుకోవడము, లేకపోతే ఇంటి పని మీద శ్రద్ధ చూపించకపోవడము, బేబీస్ ని చూసుకోలేకపోవడము, ఇట్లాంటి సిమ్టమ్స్ జరిగినప్పుడు కావాలని చేస్తున్నారు అని నిందలు వేయడము, అండ్ వాళ్ళకి వచ్చే మెడికల్ హెల్ప్ అనేది చాలా తక్కువ. ఇప్పుడు పురుషులు అంటారా, పురుషులు కూడాను, ఇది ఒక పురుషాధిక్య ప్రపంచంలో ఒక పురుషుడికి మెంటల్ ప్రాబ్లం వచ్చింది, లేకపోతే ఎమోషనల్ ప్రాబ్లం ఏమైనా వచ్చింది, డిప్రెషన్, యాంగ్జైటీ ఏమైనా వచ్చినా సరే నువ్వు పురుషుడివి కదా, నువ్వు గంభీరంగా ఉండాలి, నువ్వు బేర్ చేయాలి అనే సమాజంలో ఉన్న ఒక చలామణి అవుతున్న ఒక ఇంప్రెషన్ వల్ల కూడాను మగవాళ్ళు జంకుతారు అనమాట డాక్టర్ దగ్గరికి వెళ్ళడానికి. అంటే నా గురించి ఏమనుకుంటారు, నేను వీక్ అనుకుంటారేమో అని. అది కాకుండా సూసైడ్ పట్ల సమాజానికి ఉన్న ఒక దురభిప్రాయం ఏంటంటే వీక్ పీపుల్ మాత్రమే, వల్నరబుల్ పీపుల్, వీక్ పీపుల్, కవర్డ్స్, అంటే ధైర్యం లేని వాళ్ళు ఇట్లాంటి పనులు చేస్తారు అని. ఎవరు అట్లా చేయరండి. ఇన్ఫాక్ట్ తీవ్రమైన డిప్రెషన్ వల్ల ఇంకా వేరే దారి కనిపించినప్పుడు ఇట్లాంటివి చేస్తారు. సో ఈ ప్రాబ్లం ఒకవేళ ఉన్నా సరే బయటికి చెప్పడానికి చాలా మంది భయపడతారు బికాస్ ఆఫ్ ది స్టిగ్మా. ఇప్పుడు నాకు ఒక చెయ్యి విరిగింది అనుకోండి, మీరే నన్ను అడుగుతారు అయ్యో పాపం ఏమైందండి అని. కానీ నాకు డిప్రెషన్ ఉంటే అది కనిపించిన ప్రాబ్లం. సో కనిపించిన ప్రాబ్లమ్స్ ని నమ్మడం కూడా చాలా కష్టం. మెంటల్ ఇల్నెస్ అనేది ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ సర్టన్ న్యూరో ట్రాన్స్మిటర్ చేంజెస్ అండి. కొన్ని మన బాడీలో, మన మైండ్ లో కొన్ని కెమికల్ చేంజెస్ వల్ల వచ్చే ఇష్యూ ఇది. అందుకే దాన్ని మనము ఇట్లా ఫింగర్ స్నాప్ చేస్తే పోదు, లేకపోతే అన్నిటికీ మెడిటేషన్, లేకపోతే అన్నిటికీ వాకింగ్ చేయండి, లైఫ్ స్టైల్ చేంజ్ చేయండి అని అంటే కూడా తప్పు. ఎందుకంటే ఇప్పుడు లైఫ్ స్టైల్ చేంజెస్ తో పాటు, యాటిట్యూడ్ చేంజెస్ తో పాటు మనం ఒక్కొక్కప్పుడు తాత్కాలికంగా మందులు వేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు మనం షుగర్ కి, బీపీకి ఎట్లా వేసుకుంటామో అట్లాగే దీనికి కూడా మనం వేసుకోవాల్సి వస్తుంది. అండ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ చాలా బాగుంటుంది, కానీ అది నమ్మేవాళ్ళు తక్కువ. సో ఈ స్టిగ్మా వల్ల కూడాను స్త్రీలకి, పురుషులకి ట్రీట్మెంట్ వేరేగా ఉంటుంది, వాళ్ళ సమాజం చూసే దృష్టి వేరేగా ఉంటుంది, మన ప్రపంచం చూసే దృష్టి కూడాను. ఇట్ ఆల్ ఎఫెక్ట్స్ ది ఎక్స్ప్రెషన్ ఆఫ్ మెంటల్ ఇల్నెస్ అండి ఒక పర్సన్ లో. అండ్ డాక్టర్, చాలా టైమ్స్ నేను కూడా విన్నాను, నా పర్సనల్గా ఇలా కొన్నాళ్ళ నుంచి మెంటల్ ఇల్నెస్తో బాధపడుతూ వచ్చి చివరికి సూసైడ్ చేసుకున్నారు అని చెప్పి. సో ఈస్ దర్ ఎనీ లింక్ బిట్వీన్ మెంటల్ ఇల్నెస్ అండ్ సూసైడ్ డాక్టర్? చాలా సంబంధం ఉందమ్మా. మామూలుగా మనకు ప్రపంచంలో ఈ మరణాలు తీసుకుంటే 1.7% మరణాలు మనకు మానసిక వ్యాధుల వల్లనే వస్తూ ఉంటాయి. అయితే వ్యాధులు కాకుండా ఇతర కారణాలు ఎన్నో ఉన్నాయి మరణాలకు. యాక్సిడెంట్స్ ఉంటాయి, హింసలు ఉంటాయి, వ్యాధులు ఉంటాయి, వాటిని కూడా మరణిస్తూ ఉంటారు. మరి మానసిక వ్యాధుల వలన సూసైడ్ చేసుకునే వాళ్ళు ఆల్మోస్ట్ 17.8% సూసైడ్ చేసుకునే ఛాన్సెస్ ఉన్నాయి అనేది మన లిటరేచర్ చెప్తా ఉంది. ముఖ్యంగా డిప్రెషన్ అనే వ్యాధి, కుంగుబాటుతనం ఎక్కువ ఉంటుంది, వీళ్ళ లోపల ఆశ తగ్గుతుంది, నిస్పృహ డెవలప్ అవుతుంది, వీళ్ళు ఈ సూసైడ్కి ఎక్కువ గురవుతూ ఉంటారు. అదేవిధంగా స్కిజోఫ్రీనియా వ్యాధి, అదే సైకోసిస్ వ్యాధి ఒకటి. తర్వాత ఈ మారక ద్రవ్యాలకు అలవాటు అయిన వాళ్ళు కూడా సూసైడ్కి ఎక్కువ గురవుతూ ఉంటారు అన్నమాట. ఓకే, అంటే డాక్టర్, ఈ మానసిక ఆరోగ్య రుగ్మతలు అనేవి ఎలా కనిపిస్తాయి, ఎప్పుడు కనిపిస్తాయి అంటే ఎలా చెప్తారు డాక్టర్? ఇంతకుముందు చెప్పిన కామన్ మెంటల్ డిజార్డర్స్ లైక్ డిప్రెషన్, యాంగ్జైటీ, ఓసిడి, స్కిజోఫ్రీనియా, దురలవాట్లు ఎక్కువ వరకు టీనేజ్లోను అరౌండ్ 20 years టైంలోనే చాలా కనిపిస్తాయి. ఓకే, యుక్త వయసు పిల్లలలో మెదడులో వచ్చే మార్పులు, హార్మోన్ల ప్రభావము, పరిసరాల ప్రభావం బలంగా ఉంటాయి. సహజంగానే వారిలో ఆవేశం ఎక్కువ, ఆలోచన తక్కువ, అనుభవం తక్కువ. కాబట్టి ఈ వయసులో కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి. అవేంటంటే స్టడీ స్ట్రెస్, నవడేస్, మార్కులు, గ్రేడ్స్, సీట్లని విపరీతంగా ఒత్తిడికి గురి కావడము, ఇంటికి దూరంగా హాస్టల్లో అడ్జస్ట్ కావాల్సి రావడము, ఇక వర్క్ స్ట్రెస్, ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్, ఎంప్లాయ్మెంట్ ఇష్యూస్,
ఇంటర్పర్సనల్ ఇష్యూస్ లైక్ ఫ్రెండ్షిప్స్, లవ్ ఇష్యూస్ ఇలాంటివి. వీటి వల్ల ఈ వయసు పిల్లలలో, యంగ్ అడల్ట్స్ లో ఎక్కువగా మానసిక జబ్బులు వస్తున్నాయి. ఈ మధ్యన ఈ మొబైల్ వాడకం వల్ల మరిన్ని కొత్త సమస్యలు కూడా వస్తున్నాయి, మనందరికీ తెలుసు. ఇక చిన్నపిల్లల్లో అయితే బుద్ధిమాంద్యము, స్పెసిఫిక్ లెర్నింగ్ డిజార్డర్, ADHD, అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివ్ డిజార్డర్, అంటే ఒక దగ్గర కుదురుగా ఉండకపోవడము, స్టెబిలిటీగా ఉండకపోవడము, ఊరికి అల్లరి చేయడము, అట్లాగే ఆర్టిస్టిక్ డిజార్డర్స్, ఎవరితో కమ్యూనికేట్ చేయడము, వాళ్ళ లోకంలో వాళ్ళు ఉండడము, కాండక్ట్ డిజార్డర్స్ అంటే ప్రవర్తనా లోపాలు, అడ్జస్ట్మెంట్ ప్రాబ్లమ్స్ ఇన్ స్కూల్ అండ్ హాస్టల్, ఫోబియాస్ అంటే రకరకాల భయాలు, సెపరేషన్ యాంగ్జైటీ, తల్లిదండ్రులకు దూరంగా ఉండాలంటే బెరుకుతనము, బెంగ, ఇలాంటివి చాలా కనిపిస్తున్నాయి పిల్లలలో. ఇక మధ్య వయసు వాళ్ళల్లో ఫ్యామిలీ ఇష్యూస్ ఉంటాయి, వర్క్ స్ట్రెస్ ఉంటుంది, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, అడ్జస్ట్మెంట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి డిప్రెషన్, యాంగ్జైటీ, స్లీప్ డిజార్డర్స్, సెక్సువల్ డిజార్డర్స్ ఇందులో ఎక్కువగా ఉండే అవకాశం ఉంది ఈ ఏజ్ గ్రూప్ లో. అందువల్ల వీళ్ళు ఆల్కహాల్, నికోటిన్ లాంటి దురలవాట్లకు ఎక్కువగా లోనయ్యే అవకాశము అంతే ఉంది. అలాగే సూసైడ్స్ కూడా ఈ ఏజ్ గ్రూప్ లోనే ఎక్కువగా జరుగుతున్నాయి. ఇక వృద్ధుల్లో చూస్తే ఆల్జీమర్స్ డిసీజ్ అని మనం వింటున్నాము. వీరి లోపల హైపర్ టెన్షన్, డయాబెటీస్, స్ట్రోక్స్, హార్ట్ ప్రాబ్లమ్స్, ఇతర దీర్ఘకాలిక మెడికల్ జబ్బులు ఉంటాయి. కాబట్టి వాళ్ళలో డిమెన్షియా అనే కండిషన్ ఎక్కువగా కనిపిస్తుంది వృద్ధులలో. అంటే జ్ఞాపశక్తి తగ్గడము, చికాకు, ఏకాగ్రత లేకపోవడము, ప్రవర్తన లోపాలు ఇలాంటివి ఉంటాయి, నిద్ర పట్టకపోవడము. ఇవే కాకుండా వృద్ధులలో వాళ్ళు ఒంటరిగా ఉండాల్సి రావడము, దగ్గర వాళ్ళకు దూరంగా ఉండాల్సి రావడము, కొంతమంది కుటుంబ సభ్యులు మరణించడము, వ్యాధిగ్రస్తులు కావడం, ఇలాంటి వాటి వల్ల కూడా వాళ్ళలో అభద్రతా భావము, హైపోకాండ్రియాసిస్, లోన్లీనెస్, డిప్రెషన్, స్లీప్ డిస్టర్బెన్సెస్ ఎక్కువగా కనిపిస్తాయి. ఓకే, అంటే డాక్టర్ రాధికా రెడ్డి గారు, ఇప్పుడు ప్రతి దాంట్లో కూడా అడ్వాంటేజెస్ ఉంటాయి, డిసడ్వాంటేజెస్ ఉంటాయి, ప్లస్ ఉంటుంది, మైనస్ ఉంటుంది. సో సొసైటీ పరంగా చూసుకుంటే కనుక పాజిటివ్ వైబ్స్ ఉంటాయి, అట్ ద సేమ్ టైం నెగటివ్ వైబ్స్ కూడా ఉంటాయి. సో సోషల్ ఇంట్రాక్షన్స్ అనేవి ఎలా ఎఫెక్ట్ చేస్తాయి అనుకోవచ్చు డాక్టర్ ఈ మానసిక అనారోగ్యంపై? చాలా ఇంపాక్ట్ ఉంటుంది. మనము హ్యూమన్ బీయింగ్ అనేవాడు సోషల్ బీయింగ్. అసలు అంటే మనము సొసైటీలో పార్ట్ ఆఫ్ ది సొసైటీగానే మనిషి ఉండగలడు, కానీ ఒక్కడనే వదిలేస్తే మనిషిలాగా ఉండలేడు. సో హ్యూమన్ కి వచ్చిన అడిషనల్ మనకి దేవుడిచ్చిన ఎక్స్ట్రా క్వాలిటీస్ కొన్ని ఉన్నాయి. మనకున్న హయ్యర్ మెంటల్ ఫంక్షన్స్, మన కాగ్నిషన్ కానీ, మనకున్న ఇంటెలిజెన్స్, కాన్సెప్చువల్ గా థింక్ చేయడము, మనకున్న లాంగ్వేజ్, స్పీచ్, అండ్ దెన్ సిచ్యుయేషన్ బట్టి మనం మౌల్డ్ అవ్వడం, ఎమోషన్స్ ఎస్పెషల్లీ. సో ఇవన్నీ కూడా మనకి అడిషనల్ గా ఇతర యానిమల్స్ కంటే మనము మోర్ అడ్వాన్స్డ్ ఇది. కాబట్టి మనకి సోషల్ ఇంటరాక్షన్స్ మన మీద చాలా ఇంపాక్ట్ చేస్తాయి. సో ఒక సింపుల్ ఉదాహరణ, ఇప్పుడు ఒక చిన్న ఇన్సిడెంట్ ఏదైనా జరిగినప్పుడు మనకు న్యూస్ లోనో మీడియాలోనో ఎక్కువ సార్లు మనం దాన్ని వినంగానే మనం చాలా ఇన్ఫ్లుయెన్స్ అవుతాం. అలాగా దాన్ని బట్టి చాలా మంది ఎమోషనల్ గా డిస్టర్బ్ అవుతారు, లేదా మనం కూడా అలా చేయాలనుకుంటారు. సో అలాగా కొన్ని సోషల్ ఇంటరాక్షన్స్ అండ్ సొసైటీ యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేది ప్రతి హ్యూమన్ బీయింగ్ మీద ఉంది. అండ్ మనం ఆ ఫ్లోలోనే వెళ్ళాలనుకుంటాం. సో అవన్నీ కూడాను లాట్ ఆఫ్ ప్రెషర్ క్రియేట్ చేస్తాయి. సో ఇప్పుడు ఒక ఫ్యామిలీలో పిల్లవాడు IIT చదివాడంటే ఆ పక్క ఇంట్లో ఉన్న ఫ్యామిలీ వాడికి కూడా మా వాడు IIT చదవాలనుకుంటాడు, లేదా సంథింగ్ లైక్ దట్. మనకున్న కొన్ని అడిషనల్ ఎమోషన్స్, జెలస్ గా ఫీల్ అవడము, ఇంకోటి ఇవన్నీ కూడాను సోషల్ ఇంటరాక్షన్స్ మూలంగానే మొదలవుతాయి. మన కమ్యూనికేషన్ స్కిల్స్ ని, మనం ద వే మనం కమ్యూనికేట్ చేయడం, మనం ఎక్కువ పాజిటివ్ ఎమోషన్స్ ని ప్రదర్శించడం, నెగిటివ్ ఎమోషన్స్ ని కట్ చేసుకోవడం, ఆలోచనలు ఎక్కువ పాజిటివ్ గా చేసుకోవడం. సో సోషల్ ఇంటరాక్షన్స్ యొక్క నెగిటివ్ పార్ట్ మనం తెలుసుకున్నాం. సేమ్ టైం దాన్ని మనం పాజిటివ్ గా ఉపయోగించడం వల్ల డెఫినెట్ గా మనం సెల్ఫ్ సస్టైన్ అవ్వగలుగుతాం. డాక్టర్, ఎస్, భారతదేశంలో చూసుకుంటే గనక మన ఇండియాలో ఈ మానసిక అనారోగ్యం యొక్క తీవ్రత ఎలా ఉంది?
మోర్ దెన్ 2 crores పీపుల్ మన కంట్రీలో సఫర్ అవుతున్నారండి. ఇన్ఫాక్ట్ మనం వరల్డ్ స్టాటిస్టిక్స్ చూస్తే కూడాను 1 in 4 పీపుల్ కి ఒక తీవ్రమైన మానసిక వ్యాధి ఉంది. అట్లాగే 1 in 7 పీపుల్ కి డిప్రెషన్ ఉంది. అండ్ విమెన్ కూడా 1 in 8 విమెన్ గెట్స్ డిప్రెస్డ్ అన్నమాట. మీరు సూసైడ్ సంఖ్య చూసినా సరే దెర్ ఇస్ 1 suicide every 1.5 minutes అండి మన కంట్రీలో. సో ఒక రోజులో ఎంతమంది సూసైడ్ అటెంప్ట్ చేస్తున్నారో ఒకసారి ఆలోచించండి. దీని తీవ్రత మీకే అర్థమైపోతుంది అనమాట. అండ్ చాలా మటుకు ఫిజికల్ ఇష్యూస్ కూడాను మానసిక ఇష్యూస్ తో లింక్ అయి ఉంటాయి. ఇప్పుడు క్రానిక్ పెయిన్ అనుకోండి, క్రానిక్ ఆర్థరైటిస్ ఉంది, లేకపోతే కొన్ని డీజనరేటివ్ డిజార్డర్స్, ఇప్పుడు డిమెన్షియా కానివ్వండి, పార్కిన్సన్స్ డిజీజ్, ఇవన్నీ న్యూరలాజికల్ డిజార్డర్స్. అయినా సరే ఇది చాలా క్రానిక్ గా ఉండేటప్పటికి, లేకపోతే కొందరికి రుమటైడ్ ఆర్థరైటిస్ అంటే జాయింట్ పెయిన్స్, కీళ్ళ నొప్పి వ్యాధి, ఈ వ్యాధులతో కూడాను క్రానిక్ గా సఫర్ అయ్యే వాళ్ళు కూడాను ఇంత నేను పెయిన్ బేర్ చేస్తూ ఎందుకు బ్రతకాలి అని మానసికంగా కృంగిపోతారు. సో ఫిజికల్ ఎలిమెంట్ కానివ్వండి, ఒక మానసిక ఎలిమెంట్ కానివ్వండి, రెండు బాగా లింక్ అయి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఎక్కువ టెన్షన్ తీసుకునే వాళ్ళకి అల్సర్స్ వస్తాయి, అసిడిటీ వస్తుంది, హెడేక్స్ వస్తుంటాయి, ఇమ్యూనిటీ తగ్గిపోతుంది. అండ్ అట్లాగే స్ట్రెస్ బాగా ఎక్కువైనప్పుడు బీపీ వస్తుంది, కార్డియాక్ ప్రాబ్లమ్స్ వస్తాయి, అట్లాగే ఎర్లీగా షుగర్ రావడము, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ రావడము. సో మనము ఒక ఫిజికల్ ఇల్నెస్ ని, ఒక మెంటల్ ఇల్నెస్ ని విడదీయలేము, అని విడదీయకూడదు కూడాను. ఎందుకంటే మనము మన బాడీ కానివ్వండి, మన మైండ్ కానివ్వండి, మొత్తం ఒక శరీరంలోనే ఉంటుంది. అండ్ అది కాకుండా మన మనసు అనేది మాస్టర్ స్విచ్, అన్నిటికీ మాస్టర్ స్విచ్. సో మనసు ఒప్పుకుంటేనే బాడీ కదులుతుంది, మనసు నో అంటే బాడీ కదలదు. సో అలాంటప్పుడు మన మనసుని, మన శరీరాన్ని ఎంత బాగా చూసుకుంటామో అట్లాగే మన మనసుని కూడా అంతే బాగా చూసుకోవాలి. సో ఈ తీవ్రత తగ్గాలి అంటే అవేర్నెస్ పెంచితే డెఫినెట్ గా తీవ్రత, అంటే ఏ డిజీజ్ అయినా సరే ఒక హైట్ ఆఫ్ సిమ్టమ్స్ వచ్చే ముందే మనం దాన్ని గ్రాస్ రూట్స్ లోనే మనం హెల్ప్ చేయొచ్చు. సో థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్స్ అందరికీ కూడా. డాక్టర్ రాధికా రెడ్డి గారు, డాక్టర్ పూర్ణిమ గారు, డాక్టర్ అశోక్ రెడ్డి గారు, అలాగే డాక్టర్ జగదీష్ బాబు గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ అస్. థ్యాంక్ యూ.